హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పొదరిల్లు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొదరిల్లు ఎపిసోడ్లో ఇక చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్ళు అబద్ధాల ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. ఇక మరోవైపు 2 సార్లు కేశవికి జలకిచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ గట్టిగానే ఇచ్చి పడేశాడు. ఇక మహాకి చక్రి ఏర్పాటు చేసిన ఫేక్ ఇంటర్వ్యూ ప్లాన్ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సరిగ్గా ఆఫీస్ ముందు నిల్చొని ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు చక్రి. మా అన్న క్యాంపు నుంచి వచ్చేశాడు ఇప్పుడు, కానీ మిమ్మల్ని లోపలికి రమ్మన్నాడంటే నన్ను తంతాడు. ఇంటర్వ్యూ ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక దీంతో చక్రి ఏం చెప్పాలో అర్థం కాదు. మొత్తానికి మహా దగ్గరికి వెళ్ళి ఏమండి ఇంటర్వ్యూ వాయిదా పడింది, చేసేవాడు లేడంట, ఇక మనం మళ్ళీ వాళ్ళు పిలిచాక వద్దామని చెప్తాడు. కానీ మహా వినదు. అయ్యో నేను లేట్ చేయడం వల్లే ఇంటర్వ్యూ చేసి అతను వెళ్ళిపోయి ఉంటాడు, ఇక్కడే వెయిట్ చేద్దామండి, ఏదో ఒక టైంలో వస్తాడు కదా అని మహా అంటుంది. ఇక చక్రి ఎంత చెప్పినా వినకుండా సాయంత్రం వరకు అక్కడే ఎండలో నిల్చుంటుంది. దీంతో ఏమండి వాడు మెసేజ్ చేశాడు, ఈరోజు అవదట, మనం మళ్ళీ వద్దాం పదండి అని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక మరోవైపు బస్టాండ్లో శైలజ తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు. ఇక కేశవ అటుగా వెళ్తూ శైలజని చూస్తాడు. ఓసి నా బుస్సు ఇక్కడే ఉన్నావా, వస్తున్నానే, నీ ముంగీసని అనుకొని ఏం చేస్తుందా అని చూస్తుంటాడు. ఇక నా ఫాలోవర్ ఒకడు మెసేజ్ పెట్టాడు, ఎవరైనా బకరా చేసి ఫ్రాంక్ వీడియో రికార్డు చేయి దమ్ముంటేనని, అందుకే ఇప్పుడు మనం ఫ్రాంక్ వీడియో చేద్దామని ఫ్రెండ్తో అంటుంది శైలజ. ఇక చేతిలో ఒక పౌచ్ తీసి రోడ్డు మీద పడేసి అటుగా వెళ్తే, ఎవడో ఒక బకరాని మీ ఫోన్ పడిపోయిందని చెప్పి ఆపుదాం, అప్పుడు వాడి స్కూటీ తీసుకొని నువ్వు పక్క సందులో పెట్టేయి, అప్పుడు వాడికి ఎక్స్ప్రెషన్స్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడదామని శైలు అంటుంది. అయితే ఇదంతా తన ఫోన్లో రికార్డు చేస్తాడు కేశవ. ఇక వెంటనే హెల్మెట్ పెట్టుకొని శైలు ముందు నుంచి కేశవ స్కూటీ మీద వెళ్తాడు. దీంతో ఏమండి మీ ఫోన్ పడిపోయిందని శైలు పిలుస్తుంది. దీంతో కేశవ బండి ఆపి పౌచ్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంతలో శైలు ఫ్రెండ్ ఆ బండి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది చూడగానే కేశవ తెగ నవ్వుకుంటాడు. ఏంటి నవ్వుతున్నారని శైలు అడిగితే, మరి ఎస్ఐ బండి కొట్టేస్తారా అని నవ్వరా, ఇక బండి కొట్టేసినందుకు మీ ఇద్దరిపైన ఎస్ఐ కేసు పెడతారుగా అని అంటాడు. ఇక తనకి నాకు సంబంధం ఏంటి అని శైలు లాజిక్ మాట్లాడుతుంది. దీంతో హెల్మెట్ తీసి కేశవ్ నవ్వుతాడు. రేయ్ నువ్వా అని శైలు అవాక్కవుతుంది. అవునే అంటూ శైలు చేయి వెనక్కి తిప్పి పట్టుకుంటాడు కేశవ. ఇక అయినా మేము ఫ్రాంక్ చేశామని ప్రూఫ్ ఏంటని శైలు వాదిస్తుంటే, ప్రూఫ్ అలా ఉందిగా అంటూ శైలు వాళ్ళు రికార్డ్ చేయడానికి పెట్టిన ఫోన్ తీసుకుంటాడు. ఇక కేశవ అప్పుడే ఫోన్ చేసి నీ ఫ్రెండ్ స్కూటీ తీసుకొని రమ్మను, లేకపోతే ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తా అని కేశవ బెదిరిస్తాడు. దీంతో శైలు ఫ్రెండ్ సైలెంట్గా బండి తీసుకొచ్చి అన్నయ్య అంటుంది. ఎవడే నీకు అన్నయ్య, గూబ పగిలిపోతుంది కొడితే, అయినా కాలేజ్కి వెళ్ళి చదువుకోకుండా మీకు ఈ పనులేంటి, గిఫ్ట్ ఆర్టికల్కి 3,000, మొన్న బండికి క్యాష్ ఇచ్చినందుకు మొత్తం 20,000 ఇచ్చి ఈ ఫోన్ తీసుకెళ్ళంటూ కేశవ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మాధవ పని చేస్తున్న సైట్ దగ్గరికి చక్రి నీరసంగా వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు, మహా ఇంటర్వ్యూ ఏమైంది, ఉద్యోగం వచ్చిందా అని మాధవ అడుగుతాడు. లేదన్నయ్య అని చక్రి అనేసరికి, ఏరా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మహా సమాధానం చెప్పలేదా అని అడుగుతాడు. అసలు ఇంటర్వ్యూనే జరగలేదన్నయ్య అని విషయం చెప్తాడు. అంటే ఈ ఇంటర్వ్యూ కూడా నిజం కాదా అని మాధవ్ అడుగుతాడు. లేదన్నయ్య, తను సంతోషపడుతుందని, ఇలా అయినా తనని ఇంప్రెస్ చేయొచ్చని ఫేక్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశానని చక్రి అంటాడు. ఈ మాటలతో మాధవికి కోపం వస్తుంది. రే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, తన ఆశలతో ఆడుకుంటున్నావు, ఇప్పుడే వెళ్ళి మహాకి నిజం చెప్పే అంటాడు. ఊరుకో అన్నయ్య అని చక్రి వెళ్ళిపోతాడు. ఇక ఇంటర్వ్యూ జరగలేదనే బాధతో మహా డల్గా కూర్చుని ఉంటుంది. దీంతో నారాయణ మిరపకాయ బజ్జీలు తీసుకొని కన్నాతో ఇద్దరు తినండి అని ఇస్తాడు. ఇక ఆ బాధలో ఉన్న మహా మిరపకాయల్ని కారం ఉన్నా పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ తినేస్తుంది. ఇంతలో మాధవ ఇంటికి వస్తాడు. సారీ పెద్ది, మీరెంతో కష్టపడి నా కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు, సర్టిఫికెట్లు లేకపోయినా కూడా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారంటే అది మీ వల్లే, కానీ నేను లేట్ చేయడం వల్ల ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోయాను, మీకు ఎంత మాట వచ్చి ఉంటుందోనని మహా అంటుంది.
ఇక ఆ మాటలకి మాధవ్కి ఏం చెప్పాలో అర్థం కాక దీంతో అమ్మ మహా నాతో బయటికి వస్తావా, నీతో మాట్లాడాలి అంటాడు. ఇక మహాని తాను పనిచేస్తున్న సైట్ దగ్గరికి తీసుకెళ్తాడు మాధవ. ఏంటి పెద్ద ఇక్కడికి రామన్నావు, ఇక్కడికి తీసుకొచ్చావు, మీరు పని చేసేది ఇక్కడేనా, మీరు చాలా గ్రేట్ పెద్ది, అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా కూడా ఇంత చిన్న బిల్డింగ్కి ప్లాన్ గీశారని ఒప్పుకున్నారని, ఇంత సింపుల్గా ఉన్నారని మహా అంటుంది. అమ్మ నువ్వు నా గురించి తప్పుగా ఊహించుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్లుగా నేనేం ఆర్కిటెక్ట్ని కాదమ్మా, ఆ ఇంజనీర్లు గీసిచ్చే ప్లాన్ని బట్టి ఇల్లు కట్టే తాపి మేస్త్రిని అని మాధవ చెప్తాడు. ఈ మాటలతో మహాకి ఇక బుర్ర తిరిగిపోతుంది. మరి చక్రి ఎందుకు అలా చెప్పాడని అడుగుతుంది. నీ ముందు నన్ను తక్కువ చేసి చెప్పడానికి ఇష్టం లేక అలా చెప్పాడేమోనమ్మా. ఆ ఇంటర్వ్యూ కూడా నేను ఏర్పాటు చేసింది కాదు, తెలుసో తెలియకో వాడి అబద్ధాలలో నేను కూడా భాగం కావాల్సి వచ్చింది. కానీ దీన్ని ఇంకా కొనసాగించలేక నీకు నిజం చెప్పేస్తున్నా, నన్ను క్షమించమ్మా అని దండం పెడతాడు మాధవ. ఇక మరోవైపు ఫోన్ పోయిందనే బాధతో శైలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి తెలిసే పరిస్థితి ఏంటి, ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్ భయపెట్టిస్తుంది. దీంతో ఏం చేయాలో ఇప్పుడు ఆ సచ్చినోడు ఫోన్ పట్టుకెళ్ళిపోయాడని శైలు తెగ తిట్టుకుంటుంది. సరే ఉండు, ఇక ఒక ఐడియా వచ్చిందని మొబైల్ షాప్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ అన్ని మొబైల్స్ చూస్తుంటే బయట ఉన్న ఒక డమ్మీ పీస్ ఒకటి తీసుకొని సైలెంట్గా బ్యాగ్లో వేసుకుంటుంది. అమ్మయ్య, ఇది నా ఫోన్ లానే ఉంది, వాడి దగ్గర నుంచి ఫోన్ రాబట్టే వరకు ఇదే మన ఫోను, ఇంట్లో ఇలానే కవర్ చేయాలి అంటుంది. ఇక మహా ఫోన్ చేయడంతో చక్రి బిక్కుబిక్కుమంటూ పార్కు దగ్గరకు వస్తాడు. ఇక చక్రిని చూడగానే చాలాసేపటి వరకు మాట్లాడకుండా కోపంగా చూస్తుంది మహా. ఇక ఏంటండి అలా చూపులతోనే చంపేస్తారా, ఏమైంది కోపంగా ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా అని అడుగుతాడు. ఆర్కిటెక్ట్ స్పెల్లింగ్ ఏంటని మహా అడుగుతుంది. ఇప్పుడు ఎందుకండి అని అడుగుతాడు. చక్రి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక నాకు అబద్ధం ఎందుకు చెప్పావని మహా అడిగితే, ఏ అబద్ధం గురించి అడుగుతున్నారని చక్రి అంటాడు. అంటే నాకు ఎన్ని అబద్ధాలు చెప్పారని మహా నిలదీస్తుంది. పెద్ద ఆర్కిటెక్ట్ అని నాకు ఎందుకు అబద్ధం చెప్పావని మహా సూటిగా అడగడంతో చక్రి నీళ్లు నములుతాడు. ఇక ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.